భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? ఆన్సర్ ఆప్షన్ 4 20 రెట్లు. నీరు కలిగిన గాజు గ్లాసులో మంచు ముక్కలు కలిసినప్పుడు గాజు వెలుపల చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 సాంద్రీకరణం. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 పారదర్శక పదార్థాలు గాజు జాడి, పాక్షిక పారదర్శక పదార్థాలు నూనెలో ముంచిన కాగితం, అపారదర్శక పదార్థాలు చెక్క, స్టీలు, కార్డ్బోర్డ్, ఘనస్థితి ద్రవం మంచుగడ్డ. పీవీసీను కనుగొన్న వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 2 సీమన్. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి రెండూ సరైనవే. పట్టుపురుగు జీవ చరిత్రలోని దశలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 గుడ్డు, డింబకం, ప్యూపా, చిలక, ప్రౌఢజీవి. అంబులెన్స్ వాహనానికి ముందు భాగంలో అంబులెన్స్ అనే పదం తిప్పి రాయడం జరుగుతుంది. అలా రాసి ఉండడానికి గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిబింబ పార్శ్వ విలోమం. వేప మొక్క యొక్క విత్తన ప్రయాణంలో సహకరించని జీవి. ఆన్సర్ ఆప్షన్ 3 హమ్మింగ్ బర్డ్. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 నీరు మరుగుస్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్. పాలిమర్లు పొడవాటి గొలుసున్న అణువులుగా ఉంటాయని ప్రదర్శించినందుకు ఎవరికి నోబెల్ బహుమతి 1953లో లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 హెర్మాన్ స్టాండింగర్. క్రింది వాటిలో సరైనవి ఏవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కింది వాటిలో సరికాని వాక్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రింది వాటిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 1 సాధారణ చిహ్నాలను సాంప్రదాయ చిహ్నాలు అంటారు. భారతదేశంలో ఋతుపవనాలు వివిధ రాష్ట్రాల్లో అవి వీచే దిశల ప్రకారం సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణలో చెరువులను నిర్మించిన రాజవంశాలలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 1 నవంబర్ 6న ఉదయం 10 గంటలకు మాస్కోలో ఉష్ణోగ్రత -8 సెంటీగ్రేడ్ అనుకుందాం.
నవంబర్ 6న ఉదయం 10 గంటలకు మాస్కోలో ఉష్ణోగ్రత -8 °C అనుకుందాం. 24 గంటల తర్వాత ఉష్ణోగ్రత 12 °C ఎక్కువగా ఉంది. నవంబర్ 7 ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 4 °C. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 హార్పున్ అంటే ఆయుధం. స్లెడ్జ్ అనేది ఒక రకమైన రవాణా బండి. ఉమియాక్స్ అనేవి నీటి పడవలు. పర్కాలు అంటే టోపీ కోట్లు. ముక్లుక్లు అంటే బోట్లు. షమాన్లు అంటే పూజారులు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 3 2005వ సంవత్సరం. తెలంగాణలో 2 రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్న జిల్లా? ఆన్సర్ ఆప్షన్ 3 సిద్దిపేట. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి కింద వాక్యాలు ఇవ్వబడ్డాయి. వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. రైతు బజారులో ధరను ఇలా నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 A, B రెండూ సరైనవే. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 మాడుగుల రంగారెడ్డి, పోచంపల్లి యాదాద్రి, పడుగు వార్ఫ్, పేక వెస్ట్, పోచంపల్లి చీర ఇక్కత్ బ్రాడ్. ఫ్యాక్టరీ విధానానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈఎస్ఐను విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 4 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. బెర్నార్డ్ సూచించిన పరిసర రకంలో లేనిది? ఆన్సర్ ఆప్షన్ 3 రసాయనిక. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్ణయాత్మక ప్రయత్నం ఆలోచనీయ ప్రాజెక్ట్ అన్నవారు? ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ అండ్ లాంగ్. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్యాలను రూపొందించేటప్పుడు ఈ క్రింది వాటిలో గమనించవలసిన మూలాధారం? ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పర్యటనలో పరిమితి కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 కోర్సు పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం? ఆన్సర్ ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక అను అంశాలకు సంబంధించి సత్య ప్రవచనం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక అనేది విశాలమైనది,
విషయ ప్రణాళిక అనేది సంకుచితమైనది.